వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో సర్కిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలను చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. ఇటువంటి ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క వివిధ రకాల పరీక్షలలో సర్కిల్కి సంబంధించిన ప్రశ్నలను ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు సర్కిల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్కిల్ యొక్క వివరణ మీకు అర్థమైనట్లయితే దానికి సంబంధించిన ప్రశ్నలను అడిగినప్పుడు అత్యంత ఈజీగా మీరు అర్థం చేసుకొని సాల్వ్ చేయగలరు. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్లో ఇది రేడియస్ అంటారు. సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపు ఉన్నదాన్ని ఇది ఆర్ రేడియస్ అంటారు. ఈ మొత్తాన్ని డి అంటారు, రైట్? ఈ మొత్తాన్ని డి అంటారు. ఇది రేడియస్, ఓకే? డిలో సగం భాగాన్ని రేడియస్ అంటారు. ఇవి అంటే ఇక్కడ సింపుల్గా వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి, అలాగే మ్యాథ్ లెర్నర్స్, ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ కూడా చాలా అర్థమయ్యే విధంగా వివరంగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ని కూడా వదలకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో సర్కిల్కి సంబంధించినటువంటి పెరిమీటర్ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. పెరిమీటర్ అంటే తెలుగులో చుట్టుకొలత అని అంటారు. ఇటువంటి సర్కిల్ యొక్క చుట్టుకొలత ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెరిమీటర్ యొక్క చుట్టుకొలత ఫార్ములా, పెరిమీటర్ యొక్క చుట్టుకొలత ఫార్ములా 2πr అనేది అర్థం. ఇప్పుడు ఈ 2πr అనేది ఎలా వచ్చిందో మీరు ఇక్కడ తెలుసుకోండి, ఓకే? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డి, రైట్? ఈ యొక్క డి ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని డి అని అంటారు, ఓకే? 2r, ఇందాకే మీకు చెప్పాను ఈ యొక్క ఆర్ అనేది డిలో సగభాగం అని. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఆర్ ప్లస్ ఆర్, ఆర్ అంటే రేడియస్, ఆర్ ప్లస్ రేడియస్, ఆర్ ప్లస్ ఆర్ 2r అవుతుంది. 2r ఆ మొత్తాన్నే డి అంటున్నాం, అందుకే డి ఈజ్ ఈక్వల్ టు 2r అని అర్థము. అలాగే ఈ యొక్క డి ఈజ్ ఈక్వల్ టు, ఈ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు 2r అయింది. అలాగే 5d, ఇక్కడ చూడండి 5 అంటే మీకు ఒక విషయం తెలియాలి, 22/7. ఇవన్నీ మీకు గుర్తుంటేనే ఈ యొక్క సర్కిల్ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయగలరు. అందుకోసం మీకు ఈ వివరణ ఇస్తున్నాను. వీటన్నిటిని కూడా రాసి పెట్టుకోండి. ఇవి మీకు తెలిసినట్లయితే వీటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు, ఓకే? 5 అంటే 22/7, దీని యొక్క వాల్యూ సుమారుగా 3.14 అని నోట్ చేసుకోండి, ఓకే? సో ఇప్పుడు ఈ యొక్క డి ఈజ్ ఈక్వల్ టు ఈ 2r అని మీకు తెలిసిందే, డయాగ్నల్ అనేది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతుంటారో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఇక్కడ రాసి పెట్టుకోండి ఒక సైడు, రైట్? సో r ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 2r. అలాగే 5 ఈజ్ ఈక్వల్ టు 22/7. ఈ విధంగా ఇవి రాసి పెట్టుకోండి, ఓకే? సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్నలో పెరిమీటర్ తెలుసుకోమని అడిగినప్పుడు, పెరిమీటర్ తెలుసుకోవాలంటే ఒక రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అని ఇచ్చేస్తారు. r ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అని ఇచ్చేస్తారు. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత, పెరిమీటర్ ఎంత అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు మీరు ఈ సూత్రాన్ని నోట్ చేసుకోండి. P ఈజ్ ఈక్వల్ టు 2πr అనేది, 2πr అనేది గుర్తుపెట్టుకోండి.
ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 2ని డైరెక్ట్ రాసుకోండి. పై అంటే 22/7, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, ఇక్కడ 10 సెంటీమీటర్ ఇచ్చారు. 10 ఆర్ అనేది 10 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కనుక 22 ఇంటూ 2 44 ఇంటూ 10/7, రైట్. సో ఫైనల్గా ఎంత ఉంది, 440/7, రైట్. ఇది దీని యొక్క ఆన్సర్. సో దీనిని డెసిమల్ పాయింట్లలో మీరు తెలుసుకోవాలనుకుంటే 7ని 444తో భాగించండి. ఓకే, సో 7/42, తర్వాత ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 ఇక్కడ తీసుకోండి, 7/14, ఇక్కడ 2 రాసుకోండి, రైట్. ఇక్కడ 14 వస్తుంది. ఆ తర్వాత ఈ 20లో 4 పోతే 6 ఉంటుంది, ఇక్కడ పాయింట్ ఇటు పెట్టారు కాబట్టి 0, రైట్. 7/9 అవుతుంది, 7/8 సో 8. సో ఇంత ఇలా పోతూ ఉంటుంది, 6.62.8 సంథింగ్ వస్తుంది. అది దీని యొక్క ఆన్సర్. అలా కాకుండా మరో విధంగా అడుగుతూ ఉంటారు, రైట్. అలా అడిగినప్పుడు మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా పెరిమీటర్ ఇచ్చేస్తారు, దాని యొక్క రేడియస్ ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 55 సెంటీమీటర్ అని ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం రేడియస్ వాల్యూ తెలుసుకోవాలి. రేడియస్ వాల్యూ ఎంత, దీనిని తెలుసుకోవాలన్నా కానీ ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి, 25r, రైట్. సో ఈ 25r ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఎంత ఇచ్చారు, 55 సెంటీమీటర్. ఓకే, 55 సెంటీమీటర్. ఇప్పుడు మనకు దీని యొక్క రేడియస్ తెలియాలి. సో ఇక్కడ ఏముంది, 2 ఇంటూ 5 అంటే 22/7, రైట్. 22/7 లేదా 3.14 అని కూడా మీరు రాసుకోవచ్చు, ఇంటూ ఆర్ అని అర్థము. ఓకే, లేదు మీరు డైరెక్ట్గా పైని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పైని ఇట్లా రాసేసుకోండి, 2 ఇంటూ 5 ఇంటూ ఆర్. ఇప్పుడు మనం 55 తెలుసుకోవాలంటే ఇక్కడ మనం రేడియస్ తెలుసుకోవాలంటే 25ని అవతల పంపించాలి, రైట్. 25ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి అవతలకి వెళ్ళినప్పుడు అది ఏమి చేస్తుంది, భాగిస్తుంది. ఫస్ట్ 2ని పంపించినట్లయితే 55/2, రైట్. సో 50/2 ఏమవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు 2తో 55 కనుక భాగిస్తే 2 25ల 50, ఆ తర్వాత 5 వస్తుంది, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, 2 25ల 25.25. ఓకే, సో ఇది ఈ 25.25, రైట్. సో తర్వాత మీరు ఈ యొక్క 5ను కూడా ఈక్వల్ అవతలకి పంపించేయాలి. 5 వాల్యూ ఎంత అనుకున్నాము, ఇందాక మీకు వివరించిన విధంగా ఇవి గుర్తుపెట్టుకోండి, 22/7. అలాగే లేదు 5 ఈజ్ ఈక్వల్ టు 3.14, దీన్ని చేస్తే ఇంత వస్తుంది. కనుక ఇప్పుడు ఈ 5 ఉంది, ఈ 5ను కనుక అవతల పంపిస్తే అది మళ్ళీ భాగిస్తుంది, దేంతో 3.14. సో ఇది ఆన్సర్, రైట్. ఎందుకంటే ఫైనల్గా 6 మిగిలిపోతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.